ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలోకి నేరుగా ప్రవేశిద్దాం. మనం 5BX స్పిరిచువల్ సిరీస్లో దేవుని యొక్క సేవకులకు ఒక వ్యక్తి జీవితం పిలువబడినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో జరిగేటువంటి పరివర్తనలు, మొదటిగా ఏ అనుభవాలలో నుంచి వస్తాడో తెచ్చుకుంటూ రహస్యంగా ఒంటరి జీవితంలోనికి, దీనత్వంలోనికి మళ్ళీపోతూ ఉంటాడు. ఈ దీనత్వం అనేది రెండు రకాల ప్రమాదాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఒకటి, గర్వంగా నాకు అన్నీ తెలుసని మారిపోవచ్చు. రెండు, ఏ పాటి వాడినని ప్రభువా నువ్వు నాకు నేర్పిస్తున్నావు అని దీనుడిగా మారిపోవచ్చు. సో ఈ దీనత్వంలో మారటం అనేది దేవుని పక్షమైనటువంటి విజయంగా ఒక అనుభవంగా తీసుకోవాలి. ఆ దీనత్వంలో మనం ఇప్పటికే 10 విషయాలు నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. గమనిస్తున్నారు కదా, ఏంటి ఈ 10 విషయాలు? ఒక్కసారి క్విక్ రివ్యూ తీసుకుందాం. అందరూ చుట్టూ ఉంటారు, హృదయంలో ఏదో వెలితి ఉంటుంది, అంటే నాకే ఏదో తక్కువ ఉంది అనేటువంటి భావం వస్తుంది. రెండోది, ఎన్నో విషయాలు అందరూ ఎవరెవరో చెప్తుంటారు, కానీ అన్నీ వినపడవు. కొన్ని వినపడతాయి, కొన్ని లోపలికి వెళ్తాయి, కొన్ని గ్రహిస్తారు. చాలా లిమిటెడ్ థింగ్స్. నెంబర్ 3, చాలామంది స్నేహితులు, ఆత్మీయులు ఉంటారు, కానీ వాక్యం విషయంలో వాళ్ళు మనల్ని విభేదిస్తారు, క్రైస్తవులే. 4వది, క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న, సేమ్ చర్చ్లో ఉన్న, మన ఇంట్లో ముందుగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, మినిస్ట్రీలో ఉన్నా కూడా డిఫరెన్సెస్ వస్తాయి. పెద్ద బయలుదేరాడండి, పెద్ద యేసుప్రభు నమ్ముకున్నాడు, ఈడు ఒకటే పాస్టర్ అండి, మధ్య ఇది ఒకటి తయారైందండి ఈ మధ్య అనేలాంటి విమర్శలతో మనం నలుగుపడతాం. 5, వ్యక్తిగతంగా ముఖాముఖి విమర్శించేటువంటి వ్యక్తులు అధికమైపోతూ ఉంటారు. అంటే నువ్వు చేసే చిన్న నీతి కలిగిన పని గుర్తించబడిపోయి అవతల వాళ్ళు నిన్ను పాయింట్అవుట్ చేసేస్తారు. అది చిన్న చిన్న విషయాల్లో కూడా అబ్జెక్ట్ చేస్తుంటే నీకేమనిపిస్తుంది అంటే, చచ్చా ఇక్కడ ఉండడం వేస్ట్ అనేలాంటి స్థాయిలో అందరి మధ్యలో నుంచి ప్రత్యేకించబడతావు. కానీ పని మానేవండి, సంఘాన్ని మార్చుకోవు, సేవకుని విడిచిపెట్టవు, దేవుణ్ణి విడిచిపెట్టవు, వాక్యాన్ని విడిచిపెట్టవు, ప్రార్థనా సహవాస జీవితాలు విడిచిపెట్టవు. కానీ ఆ స్థలాన్ని విడిపోవాలనే సందర్భంలో ప్రత్యేకంగా కొంచెం సపరేట్ అవుతూ ఉంటాం. 6, నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి చాలా చీప్గా మాట్లాడేస్తారు. అంటే నువ్వు మేలు చేయబోతావు, అవతల వాళ్ళు కీడు విత్తేస్తారు. నువ్వు మంచిగా చేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా దాని మీద అపవాదులు, స్త్రీలైతే భయంకరంగా, పురుషులైతే మరి మిక్కిలి తీవ్రంగా వేస్తారు. అలా అని నీవేమీ క్యారెక్టర్ లేకుండా అయిపోవు, నీ గుణశీలం ఏం పాడైపోదు, నీ గురించి తప్పు సాక్ష్యం రాదు, కంగారు పడకు. 7, మీ ఆలోచన ధోరణిని కేవలం క్రమశిక్షణకు, దిద్దుబాటుకు మార్చేసుకుంటావు. ఏది ఎవడు చెప్పినా ఇంకేమేనో నేను కరెక్ట్ చేసుకోవటమే, నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా దిద్దుబాటు చేసుకోవాలి, ఎలా క్రమశిక్షణ మారాలి, దాని మీద మారిపోతుంది. 8, నీకు బదులు ఏ విషయాలైనా కౌంటర్ కానీ, సమాధానాలు కానీ ఎదుర్కొనేటువంటి పద్ధతుల్లో అవతల వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆత్మ నడిపింపుకే ప్రాధాన్యత ఇస్తావు. ఎప్పుడూ కూడా వ్యక్తులను కౌంటర్ చేయవు, వాళ్ళ సిద్ధాంతాలను విభేదించడానికి ప్రయత్నం చేయవు, వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శకు దిగవు. దేవుని ఆత్మ చెప్పే సంగతుల్లో నువ్వు సరిచేసుకోవటానికే బ్యాలెన్స్ అవుతావు. అంటే ఈ స్టేజ్లో ఎప్పుడూ కూడా కౌంటర్లకు వెళ్ళిపోవటం అనేది అపవాది సంబంధమైన చర్య. ఆత్మ సంబంధమైన చర్య నీకు సామర్థ్యత వచ్చేంత వరకు కూడా, దాని విషయంలో సమర్థత కలిగిన అనుభవం కలిగేంత వరకు కూడా నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళాడు. 9, విపరీతమైన ఒత్తిడిలో కొన్ని తప్పులు, పొరపాట్లు చేస్తావు. చేయనిస్తాడు దేవుడు, ఎలా చేస్తాడు. ఆ తప్పులు, పొరపాట్లు, బలహీనతలు వేస్తున్నప్పుడు వాటి ద్వారా నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవటానికని మనం ఒక 5 విషయాలు నేర్చుకున్నాం. 10, మానవులందరూ కూడా అభిప్రాయాలు, వాళ్ళకున్నటువంటి వ్యతిరేకతలు కానీ, వాళ్ళకు ఉండేటువంటి విషయాలలో అపోజిషన్స్ అన్నీ కూడా నీ మీదకు తీసుకొస్తున్నప్పుడు నీ హృదయంలో వాళ్ళ అభిప్రాయాలన్నిటికీ వ్యతిరేకంగా, అభ్యంతరాలన్నీ వ్యతిరేకంగా, నీ హార్ట్లో మాత్రం దేవుడు నీతో వేరే విషయం మాట్లాడుతూ ఉంటాడు. అందరికీ అభ్యంతరంగా ఉంటాయి, కానీ నీ హార్ట్లో చెప్పేది అభ్యంతరం కావచ్చు, నీకు వినపడుతున్నది అందరికన్నా వ్యతిరేకమైన కావచ్చు. కాబట్టి అలాంటి అభ్యంతరాలతో నీ హృదయంలో నడుస్తుంది. రైట్. ఇప్పుడు 11వ విషయంకి వస్తున్నాను. నీ విధేయత నిన్ను దీనుడుగా, హెల్ప్లెస్గా, పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్థాయికి నిన్ను తీసుకొచ్చేస్తాడు. 11, ఇక నీ చుట్టూ ఉన్న నీ బంధువులు, నీ బలగము, నీ శక్తి, నీ కులము, నీ సంఘము, నీ సమాజము, నీ డబ్బు, నీ పరపతి, ఏది నీకు అడ్డురాదు. అన్ని విషయాలలో ఉపయోగపడని నిర్వీర్యం అయిపోయి దేవుడే నాకు ఆధారం అనే స్థాయిలో పడిపోతావు, వాలిపోతావు, ఆనుకుపోతావు. ఎంత పరిస్థితి అంటే ఇంక నీ విశ్వాస జీవితంలో ఇంతకంటే దిగజారవేమో. ఒక దేవుడే గనక లేకపోతే ఆ టైంలో నువ్వు గనక చెయ్యి ఎత్తితే 100 మంది చచ్చిపోతారేమో. నువ్వు గనక ఒక ఫోన్ కొడితే 1000 మంది లేపేస్తాడేమో దేవుడు. నీ బలం అలాంటి ఉంటుంది.
కానీ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో దేవుని దగ్గరికి మారిపోతావు. ఎలాగో చెప్పనా, హెబ్రీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో యేసుప్రభు వారి యొక్క అనుభవం నీకు కూడా తీసుకురావడం కోసం ఈ పని చేస్తాడు. 7వ వచనం, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమైందో ఏంటి, ఎందుకు ఇలాంటి స్థాయిలో ఆయన కుమారుడు. మీరు మత్తయి, మార్కు, లూకు, యోహాన్లో ఈ 4 వచనాలు మీరు చదవరు, ఈ అనుభవం మీరు చదవరు. ఎందుకు? యేసు ప్రభు పవర్ఫుల్ గాడ్ లాగా, యేసు ప్రభు ఏమంటే జరిగిపోయేలాగా, యేసు ప్రభువుకి గొప్ప శక్తి ఉందని, యేసు ప్రభువు అనే పదానికి నీకు చాలా విషయాలలో అద్భుతాలుగా నీకు కనపడతాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఆయన అద్భుతాల వెనక, ఆయన ఆ చేసిన సూచక మహత్కార్యాలు, స్వస్థతల వెనక, ఉపన్యాసాలు, ప్రసంగాల వెనక, ఇంటిని దర్శించుట లేక అతను మరుగుగా ఉండిన వెనక ఈ అనుభవం ఉండేది. నీకు ఈ అనుభవం రాకుండా ఆ అనుభవంలోకి తీసుకెళ్ళడు. నీలో నాకు ఇంకా ఆధారం దేవుడే బాబోయ్ అనే స్థాయిలో యేసు ప్రభువే దేవుని మీద ఆధారపడగలిగి కన్నీళ్లు ఈడ్చాడంటండి. దేవుని కుమారుడు అని చెప్పుకుంటాంగా మనం. ఏడవలసిన పని ఏంటి ఆయనకి అంటే, ఆయన మానవ మాతృడైనటువంటి రక్తమాంసాలు కలిగిన శరీరంలో ఉన్నటువంటి దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క బలముకు, దేవుని యొక్క ఆత్మకు సంపూర్ణమైన సహాయానికి తను సరెండర్ చేసుకుంటున్నాడు. నీ లైఫ్ అలా ఏర్పడిపోద్ది. ఇంకా అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా నీకు ఎంత ఒంటరితనంగా దీనుడు అయిపోతావంటే, నీకు కావాల్సిన వాళ్ళు అందరూ నీ చుట్టుపక్కల ఉంటారు, కానీ ఎవరు నీకు సహాయం చేయరని నీకు తెలిసిపోద్ది. ఆ డబ్బు విషయంలో ఎవరు హెల్ప్ చేయరు, ఏది నీకు ఉపయోగపడదు. గాడ్, దేవుడు మాత్రమే. అంటే అక్కడ స్థాయిలో ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీదకి దిగి వచ్చేసాడు అనే ఫీలింగ్ నీకు కలిసిపోతుంది. ఆకాశం భూమి ఏకమైపోయినట్టు కనపడుతుంది. దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ప్రభువుని చూసేస్తావు, ప్రభువు ప్రత్యక్షత చూసేస్తావు, ప్రభువు తిండి తినిపించడం చూసేస్తావు, ప్రభువు చేతిలోంచి పుచ్చుకోవటం తీసేసుకుంటావు. ప్రభువు ప్రభువు ప్రభు 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 నీ హృదయం అంతా ప్రభువే నిండిపోతుంది. ఆ దేవుని యొక్క ఆ సంపూర్ణమైన సహవాసాన్ని ఒక్కసారి జీవితంలో అనుభవించేస్తాడు. ఆ తర్వాత ఆ మనిషి వెనక్కి తిరగడం, నో టర్నింగ్ బ్యాక్. అంత పర్ఫెక్ట్గా దేవుని కొరకు ఆనందించేస్తాడు. ఆ స్థాయిలోకి రావడం చూసారండి, అక్కడికి రావడానికి మాత్రమే అపవాదు అడ్డుపడతాడు. చాలా చోట్ల ఆపేస్తాడు. అంటే నీ పట్ల దేవుని ప్లాన్ ఉందన్న విషయం వాడికి తెలిసిపోద్ది కదా. వాడేం చేస్తాడంటే, నిన్ను ఈ లోకాకర్షణలు, అధికారము, కుటుంబము, రక్తబంధుత్వము, స్నేహము, బలము ఇలాంటివన్నీ చూపించి నిన్ను అలా పక్కకి తీసుకెళ్తారు. దూరంగా వెళ్ళిపోరు, అక్కడక్కడే ఉంటారు. కాకపోతే పెరిఫరల్లో తిరుగుతారు, చుట్టూ తిరుగుతారు, కేంద్రానికి రావు. యేసు కేంద్రంగా కలిగిన జీవితానికి రావడానికే ఈ అనుభవం వస్తుంది. ఇది కొంచెం కష్టమే, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కడిని ఇక్కడికి తీసుకెళ్తాడు. అందుకే నేను చెప్పేది, గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. పాస్టర్ కుటుంబంలో ఏ పని పాటు లేకుండా బేవర్స్గా తిరుగుతూ సడన్గా పాస్టర్ అయిపోతుంటారు. ఇలాంటి బేవర్స్ బ్యాచ్కి ఏం అర్థం కావు. నేను ఈ మాట అంటున్నానని మీరు కోపం తెచ్చుకోకండి. కారణం ఏంటంటే, దేవునితో సహానుభవము కలిగి ఉండినటువంటి ఆకలి ఆడికి తెలియదు. తండ్రి ఎలాంటోడైనా తన పిల్లలకి ఉత్తమమైంది, శ్రేష్టమైంది ఇవ్వాలని ఆశపడతాడు. ఎందుకంటే ఆ కరువు తండ్రి భరించాడు. ఆ కరువులోనూ ఉపద్రవాల్లోనూ ఆ తల్లిదండ్రులు, ఆ నీతివంతులైనటువంటి సేవకులు ఎన్నో తిప్పలు పడి పిల్లలకి ఆ ఇబ్బంది కలగకుండా క్షేమం కలిగి ఉండడానికి వాళ్ళు కడుపు కట్టుకుని పిల్లలు పెంచుతారు. ఇది సేవలో పెరిగాము అనే విషయం చెప్పడం మర్చిపోతారు. ఇది దేవుడు పోషిస్తే మీ శరీరాలు వచ్చాయి, దేవుడు పోషిస్తే మీ తెలివితేటలు వచ్చాయి, దేవుడు పోషిస్తే మీ ఫీజులు కట్టాం, దేవుడు పోషిస్తే మీరు చదువుకున్నారు, దేవుడు పోషిస్తే మీ కండ్లు వచ్చాయని చెప్పడం మర్చిపోతారు. ఇదేదో ఈళ్ళు పోషిస్తున్నాం అనుకున్నట్టు. అందువల్ల వాళ్ళకి ఈ దైవంతో కూడినటువంటి క్రమమైన అనుభవానికి వాళ్ళు రారు. అందుకే ఎక్కడో కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్తో దేవుడు పనిచేయగలిగినంత తీవ్రతతో ఎస్టాబ్లిష్డ్ క్రిస్టియన్స్తో పనిచేయకపోవడానికి కారణం ఇదే. తేడా అర్థమవుతుంది కదా. దేవుడు, దేవుని పోషణ, దేవుని బలము, దేవుని విలువ, దేవుని యొక్క మాట, దేవుని యొక్క జీవము ఇవి తెలుసుకుంటాడు అన్యుడు. ఎందుకంటే అప్పటి వరకు విగ్రహాలు మాట్లాడతాయని వెళ్ళి అవి చూస్తాయని వాడు ముందు చేసి అవి మాతో వస్తాయి అని చెప్పి వాటి కొరకు మేము వెళ్ళి నానా తిప్పలు పడి గుండ్లు గీసుకుని చెప్పులు రిప్పేలాగా తిరుగుతాం చూడు భక్తి. అదేమీ దొరకదని జీవం కలిగిన దేవుని వాక్యం మేము పట్టుకున్నప్పుడు మాకు అర్థమవుతుంది, అందుకు వెంబడిస్తాము. వెంబడించడం కాదు, ప్రాణం పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం. మీకు చిన్నప్పటి నుంచి ఏలీ కుమారులాగా అక్కడే పెరిగారు కాబట్టి సమూయేలు వింటాడు కానీ ఏలీ కొడుకులకి వినపడదు. అదే తేడా. అందుకు గుర్తించండి. సో ప్రతి సందర్భంలో మన లోపల హెల్ప్లెస్ సిచ్యువేషన్స్, యేసు ప్రభువు మీదకు, యేసు ఎలా దేవుని మీద ఆనుకున్నాడో మనము సిలువ మీద ఆనుకునేలా చేసేస్తాడు. ఈ ఒంటరి దీనత్వంలోకి వెళ్ళిన తర్వాత
ఒక వ్యక్తితో దేవుడు ముఖాముఖి మాట్లాడతాడండి. ముఖాముఖి ఆయన ముఖములో నుంచి నువ్వు మాట వినేస్తావు. ఆయన నోట్లోంచి వచ్చే మాట నీ చెవులకి విన్నప్పుడు పద్ధతి నీకు ఎవ్వడు రివీల్ చేయక్కర్లా. చాలామంది అంటారు కదా, భవిష్యత్తు ఏం జరుగుతుందా, నీకు ఆ భవిష్యత్తు నీకు తెలిసిపోద్దు. భవిష్యత్తు అడుగు ప్రతి అడుగంటే 12 అంగుళాలు నువ్వు అడుగేస్తే 12 అంగుళాల తర్వాత 13వ అంగుళం ఏంటో కూడా చూపించేస్తాడు దేవుడు. ఒక్క అడుగులో దేవుని యొక్క హృదయపూర్వకమైన ప్రత్యక్షత చూస్తావు. ఆయన ప్రేమలో ఓలలాడతావు. ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తిస్తుంది నీ కళ్ళు. ఏ రోజు పళ్ళెత్తి మాట దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మీద అలక్కుండా, సొనక్కుండా, కేకలేకుండా, ఏడవకుండా, దేవుని మీద తిరిగిపోకుండా అంత దీనుడైపోయి దేవుని సిలువ ముందు పూర్తిగా సాష్టాంగపడిపోతాడు. ఆ ఒంటరి అనుభవం నీకుందా? ఎవడో గురించి నేను చెప్పట్లా. ప్రతి విశ్వాసి ఈ అనుభవంలోకి రావాలి. ప్రతి సేవకుడు ఈ అనుభవంలోకి వెళ్ళాలి. సేవ చేయటానికి పిలుపు కొరకు సిద్ధపడుతున్న ప్రతి యవనస్తుడు ఈ అనుభవంలోకి రావాలి. ఈ హృదయంలో నుంచి దేవుని కొరకు ఉండేటువంటి అత్యాభిలాష రాకపోతే నీ విశ్వాస జీవితంలో నీ రక్షణ తప్పుదోవై. ఎందుకు తప్పు అన్నానంటే, ఏదో ఆశించి నువ్వు రక్షణలోకి వచ్చి ఉంటావు, క్రీస్తుని ఆశించి కాదు. ఆ యేసుని నువ్వు ఆశించావు అనే విషయం నీకు ఇక్కడే తెలుస్తుంది. ఇంకా నా లైఫ్లో నాకు ఇంక ఏది ఇంపార్టెంట్ కాదు బాబోయ్, నా ఉద్యోగం నాకు ఇంపార్టెంట్ కాదు, నా భార్య కాదు, నా బిడ్డ కాదు, నాకున్న అప్పు కాదు, నొప్పి కాదు, జబ్బు కాదు, ఏది కాదు అనే స్థాయికి వచ్చేస్తుంది. కన్నీళ్లతో దేవుని సన్నిధిని వెతుక్కునే అనుభవం, అనుక్షణము దేవునితో మాట్లాడుకునే అనుభవం. అయితే ఇక్కడ దేవుడు ఎంత ప్రేమమేడో చెప్తాను, దయచేసి కంగారు పడకండి. ఇలాంటి అనుభవంలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. ఈ అనుభవంలో ఉన్న నీకు దేవుడు మర్చిపోయాడా? దేవుడికి వినపట్టలేదా? నువ్వు తప్పు చేశానా? నేను ఎంపిక తప్పు అయిందా? నా టైం ఇంకా రాలేదా? అప్పుడే ఏమైనా తొందరపడ్డానా? నేను ఏమైనా బలహీనంగా ఉన్నానా? ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? డోంట్ వరీ. నీ హృదయం దేవుడు చూస్తున్నాడని అర్థం అదే. ఆ ఒంటరితనములో నీ కన్నీళ్లు నీకు అన్నపానంలో అవుతాయి. నీ చుక్కలు నీ పెదాలను తాకుతున్న ఆ ఉప్పటి నీరు నీకు బలమవుతుంది. ఆ అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళే కొద్దీ ఒక అత్యున్నతమైన స్థానాన్ని నువ్వు చూడబోతావు. నీ పరిచర్య ప్రారంభమైపోయిందని అర్థం. ఆ లోన్లీనెస్లో, ఆ సఫరింగ్లో ఏంటి జరుగుతుందో తెలియక, నువ్వు చెబితే నీ పక్క వాళ్ళు అర్థం చేసుకోలేక, నీ కుటుంబీకులు నిన్ను గౌరవించలేక, నీ మనుషులు నీ వైపు చూడలేక నిన్ను గేలి చేసిన అనుభవం, యేసు నిన్ను చూస్తున్న అనుభవం. ఆ కన్నీళ్లు గుర్తుపట్టగలవా? ఆ క్రీస్తు సిలువ మీద నుంచి కారిన కన్నీళ్ళవి. ఆ అనుభవంలోకి నేను తీసుకెళ్తాడు. డోంట్ వరీ, కంగారు పడుకో. అనుభవం రాకుండా దేవుని సంగతులు నీకు అర్థం కావు. ఆ అనుభవంలోకి వెళ్ళడం ద్వారా నీ పెదవులు మూతపడతాయి, నీ హృదయ కవాటాలు మూసుకుపోతాయి, నీ కళ్ళు రెప్పలు మూసేస్తాడు. పనికిమాలిని చూడనివ్వడిక నీ మనస్సు తెరవబడుతుంది, బయటవన్నీ మూసిపడతాయి, రంగుల ప్రపంచం చెదిరిపోతుంది, క్రీస్తు ప్రపంచం కనపడుతుంది. నీ చెవులు మూసుకుపోతాయి, ఆత్మ సంగతులు తప్ప శరీర సంగతులు వినపడవు, ప్రజల మాటలు వినపడవు, లోకపు అరుపులు కేకలు వినపడవు, క్రీస్తు శబ్దం మాత్రం వినపడుతుంది. దట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవంలోకి నువ్వు వెళ్ళే కొద్దీ ప్రభువుతో ఆ శిష్యునికి ఉండే అనుబంధం స్టార్ట్ అయిపోతుంది. ఈ అనుభవంలోనికి నీవు పూర్తిగా సిలువ మీదకి ఆధారపడేలాగా, యేసు మీదకి ఆధారపడేలాగా, దివారాత్రాలు వాక్యమును ధ్యానించడానికి అనుభవంలోకి వచ్చేలాగా తీసుకుని వెళ్తున్నాడనే అనుభవంలోకి రండి. విశ్వాసులారా, కేవలం పాస్టర్ గారు చెప్పే మాట, సంఘంలోకి వెళ్ళి నేర్చుకునే మాట, ఎక్కడో ఆన్లైన్లో చూసిన మాట కాదు ఇది. నీ హృదయంతో దేవుడు మాట్లాడే అనుభవం, నీ ఇంటకు దేవుడు వచ్చి కూర్చునే అనుభవం, నీ మంచం మీదకి వచ్చి కూర్చునే అనుభవం, నీవు కుర్చీలో కూర్చుంటే నీ ముందుకు వచ్చి కూర్చునే అనుభవం, నువ్వు బాత్రూంలో ఉంటే నీతో ఒంటరిగా మాట్లాడే అనుభవం, నువ్వు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీ పక్కన సహవాసంతో నడిచేటువంటి ఆ స్నేహితుని అనుభవం నువ్వు చూసేస్తావు. ఆ అనుభవం రాకుండా దేవుడు అని లోకంలో చప్పట్లు కొట్టే బ్యాచ్లు నువ్వు ఉండవు. అరుపులు, కేకలు, ఆరాధనలని చేతులు ఊపే ఆరాధకులు దవచలు నువ్వు ఉండవు. దేవుని స్వరము నీకు గుర్తెరుగుతావు. ఆ ఆత్మ ప్రత్యక్షత నీ హృదయంలోనికి వచ్చేటప్పుడు యేసు ఎందుకు ఏడ్చాడో, ఎందుకు దుఃఖపడ్డాడో, ఏమి నేర్చుకున్నాడు అనంటే భయభక్తులు కలిగి ఉండి విధేయత నేర్చుకున్నాడు. నీకు విధేయత నేర్పడానికి. ఒంటరితనపు విధేయత, దీనత్వం. ఒంటరితనంలో క్రిందకి దిగి ఎవరి వైపు చూడకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఎవరితో చెప్పుకోలేకుండా, హార్ట్లో చాలా ఫీలింగ్స్ ఉంటాయి, చెప్తే ఏమైపోద్దని భయం ఉంటుంది. ఎందుకంటే ఎవరు నన్ను అవమానపరుస్తారో, ఎవరు నన్ను గేలి చేస్తారో, ఓ పెద్ద అంటారో ఏమో. డోంట్ వరీ, ఈరోజు నువ్వు చింతించొద్దు. ఆ విషయాలకు నువ్వు బాధపడుతున్నావు అని ప్రభుకి ఎరుగునే. నీ గురించి తెలిసినవాడు కదా ఆయన, నేను సృష్టికర్త కదా, అరి చేతుల మీద చిక్కుని ఉన్నాడు. ఆయన ప్రేమను చూసారా పిల్లరా?
హీస్ కర్వింగ్ యూ, నిన్ను అరచేతులను చెక్కుంటున్నాడు. ఆయన ఓన్ ఇమేజ్లోకి నిన్ను షేప్ చేస్తున్నాడు. ఆ అనుభవం అతి మధురమైంది. ఇది ఎవరి గురించో నేను చెప్పట్లా. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఈ అనుభవంలో కావాలని రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే నీ జీవితంలోకి తీసుకొస్తాడు, నీకు నేర్పిస్తాడు ప్రభు. ఈ అనుభవంతోనే నిన్ను నడిపించుకోవాలని పరిశుద్ధాత్మని యొక్క ఆశ, యేసు ప్రభు యొక్క కోరిక, పరమ తండ్రి యొక్క ఆలోచన. దయచేసి దేవుణ్ణి విగ్రహాలుగా చూడకండి, దేవుణ్ణి బైబిల్లో చదివే అక్షరాలుగా చూడకండి, దేవుణ్ణి చర్చికి వెళ్తే ఆరాధించే దేవుడిగా చూడకండి, దేవుణ్ణి ఎవరో ఒకరి దగ్గర ఉండిపోయే దేవుడని అనుకోకండి. నీ ఇంటికి, నీ హృదయంలోనికి వచ్చి తలుపు కొడుతున్న ఆయన వైపు తెరవగలిగితే నీతో మాట్లాడే దేవుని వైపు పట్టుకోండి. ఈ ప్రత్యక్షమైన అనుభవంలో ఒక్కొక్క వ్యక్తి నడిస్తే కొద్దీ నీ జీవితమే మార్చి ఆ సంపూర్ణత క్రీస్తుకి ఆ తైలాభిషేకంగా, ఆ ప్రదీపము మండుతూ ఉండేటప్పుడు వచ్చేటువంటి ఆ ధూపముగా, ఆ సంబ్రాణి దానిలో వేస్తే వచ్చే పొగగా నీ జీవితాన్ని ఆఘ్రాణిస్తాడు ఆయన. యెహోవా ఆ బలిపీఠము మీద వేసినటువంటి ఆ బలి పశువుని ఆఘ్రాణించినని రాసి ఉంటుంది. నువ్వే ఆ బలి పశువువి, నిన్నే ఆఘ్రాణిస్తాడు. నీ బలి అంగీకరించబడుతుంది, దహన బలి మీదకి అగ్ని దిగి వస్తుంది. ఆ అనుభవం నువ్వు చూస్తావు. ఇదేదో మాయ కాదు, ఒక అద్భుతమైన హృదయంలో నువ్వు ఒక్కదానిగా అనుభవించేటువంటి అనుభవం. ఈ అనుభవంలోనికి దేవుడు నిన్ను చూస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. 13వ విషయంకి వస్తున్నాను, క్షమించండి, 12వ విషయం. స్వీయ రక్షణ బోధనలో నుంచి, అంటే ఇండివిజువల్గా చాలామంది బోధిస్తారు, సెల్ఫ్ డిఫెన్స్ అనే వాక్యంలో నుంచి నిన్ను కాపుదలగా తీసుకురావటానికి దేవుడు వాడుకుంటాడు. స్వీయ రక్షణ బోధలు అంటే చాలామందికి సెల్ఫ్ రక్షణ బోధలు అంటే, ఒక ఉదాహరణకి చెప్పాలంటే, ఎవరో ఏదో చెప్పారనుకోండి, దాన్ని డిఫెన్స్ చేసుకునే వర్డ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక డిఫెన్స్ ఉంటుంది. నువ్వు పాపం చేస్తున్నావు అంటే, నాయనా బైబిలు ఎలా కాదు, ఎలా కూడా చెప్పమంది అనే ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ వర్డ్స్ ఉంటాయి. చాలామంది వాక్యాన్ని స్వకీయ దురాశలు చొప్పున వారు ఈడ్చుకుంటారు కదా, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు మీరు చూసారా, ప్రాస్పరిటీ గోస్పల్స్ అంటున్నారు. అంటే ఏంటి? ఆశీర్వాద సువార్త. నువ్వు ఇచ్చి శోధించు, విత్తి శోధించు, నువ్వు దేవుని పేరట కనుక ఇంత కనుక నువ్వు చెల్లిస్తే నీకు ఇన్ని రెట్లు వస్తుంది, స్థలానికి ఇన్ని గజాల స్థలానికి నీ పేరు మీద పెడితే ఇంత వస్తుంది, గుమ్మం నీ పేరు మీద పెట్టుకో, కిటికీ నీ పేరు మీద పెట్టుకో, ఫ్యాన్లు నువ్వు సమర్పించుకో, లైటింగ్ నువ్వు ఇచ్చుకో, మీటింగ్ ఇంత ఖర్చు పెట్టుకో, ఈ పెట్టి నువ్వు ఇంత పొందుకో, టీవీ కార్యక్రమానికి ఇంత పెట్టు, ఇత్యాది రకాల చాలా రకాలైనటువంటి విలువైన విషయాలు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రాస్పరిటీ గోస్పల్స్ అంటే ఆల్వేస్ వాళ్ళు దేవుడు దీవెన, దేవుడు ఆశీర్వాదము, దేవుడు ఫలము, దేవుడు నీకు సమృద్ధి, ఇవే మాట్లాడతారు. ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడే ఏదైనప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైన విషయం. ఏదైనా సరే, అంటే ఇలాంటి ప్రాస్పరిటీకి సంబంధించినటువంటి ఆశీర్వాద సంబంధమైనటువంటి సువార్తను బోధించే ఏ విషయాలు మీకు వచ్చినా ఆ సెల్ఫ్ డిఫెన్స్కి వాక్యాలు వాడుకుంటూ దీవెన పాత్రగా మనల్ని ఆకర్షించేటువంటి వాటి నుంచి నిన్ను దేవుని భద్రతలోనికి తీసుకుపోతాడు. కంప్లీట్ చేంజ్. అసలు నీకు ఇంక వీటి మీద ఒక మనసు ఉండదు. వాళ్ళు ఎవరైనా చెప్తున్నాడు కదా, పదరా ఏంటి ఇక్కడ వింటావు అని నీకు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అది అద్భుతమైన సువార్త. వాళ్ళకి చప్పట్ల బ్యాచ్లు చాలా ఉంటాయి, ఫాలోవర్స్ చాలామంది ఉంటారు, వ్యూవర్స్ చాలా వేలు ఉంటాయి. ఒక్కొక్క కార్యక్రమానికి వాళ్ళు కొన్ని లక్షల స్పాన్సర్షిప్స్ ఉంటారు. దేవుడు ఉండడు వాళ్ళతో, ఆశీర్వాదం ఉంటుంది. మనకు అదే సమ్మగా ఉన్నప్పుడు నీలాంటి వాడు వాళ్ళకి వ్యతిరేకంగా మారుతారు. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఒంటరి అవుతున్నప్పుడు, నీ దీనత్వాన్ని చూస్తున్నప్పుడు చేతకంతనంగాను, పౌరుషం చచ్చిపోయినోడుగాను, ప్రేమ అంటే తెలియని వాడిగాను, వాళ్ళని చూస్తే వాళ్ళ అభివృద్ధితో నిన్ను పోల్చి వాళ్ళ అభివృద్ధితో నిన్ను బలహీనపరుస్తూ ఉంటారు. నిన్ను ఎలాంటి బలహీనతలో తీసుకొస్తారంటే, నీ జీవితాన్ని సైతం ఎంతో దుఃఖమయంగా మార్చేస్తారు. అంటే వాళ్ళని నువ్వు ఖండించలేకపోవటం, వాళ్ళని వెంబడించలేకపోవటం, మధ్యలో నలుగుడు ఏర్పడింది. ఎలా నలుగుతావో చెప్తాను మీకు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంకి రండి. ఈ వచనాన్ని మీరు ధ్యానించేటప్పుడు ఎందుకు ఈ పదం వాడారో మీరు చాలామంది ఆలోచించుంటారు. తట్టుండొచ్చు, తట్టుండకపోవచ్చు, కానీ ఈ మాట మీకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? పైన వచనం చదవాలి. అప్పుడు ఏంటి? 21వ వచనం, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి చెందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడుతున్నారు. ఇది ఆత్మ మూలంగా చెప్తున్నది కాదు, వాళ్ళు ఆశీర్వాద మూలంగా కట్టబడుతున్నారు. ఇల్లు వస్తుంది, బంగారం కొనుక్కుంటారు, అద్భుతమైన శుభార్త వస్తుంది, నీ ఇంట్లో శ్రమ పోతుంది, నీకు దీవెనలు వస్తాయి, నీకు ఆరోగ్యం రాత్రి వచ్చేస్తుంది, తెల్లారిపడికి దేవదూత వచ్చి నీ ఇంటికి ఇల్లు కట్టేసి సున్నాలు వేసేస్తుంది, నీకు అలా వచ్చేస్తుంది, ఎలా వచ్చేస్తుంది. ఇవన్నీ ఆశీర్వాదం, ఆత్మతో కట్టబడ్డం కాదు. ఆత్మతో కట్టబడితే ఏమవుతుందంటే, నీతి,
నీతి చేత కట్టబడుతుంది, నీ బలహీనతను బలము చేత కట్టబడుతుంది, శోధించబడుతున్న పరిస్థితులన్నింటినీ సంపూర్ణతలోనికి కట్టబడేలా చేసేస్తాడు దేవుడు. ఈ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించండి, ఈ ఆత్మ మూలంగా కట్టబడే కొద్దీ పరిశుద్ధత వైపు కట్టబడతావు. ఈ లోకము మీద నీకు ఇంకేం మైండ్ రాదు, తగ్గిపోతుంటుంది. అంటే తగ్గిపోతుండేటప్పుడు అవతల వ్యక్తులు రెచ్చిపోతున్న స్థాయి అది ఆత్మ కాదు అనే విషయం నువ్వు ప్రత్యేకంగా చూస్తావు అనమాట. అది డిఫరెన్స్. సో ఆత్మ మూలముగా దేవుని నివాసాలు మీకు కట్టబడడం చేత, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలని నేను ప్రార్థించుచున్నాను. సింపుల్గా నేను ఫలానా అని చెప్పచ్చు కదా, నేను పౌలని చెప్పచ్చు కదా, ఎందుకు డిగ్రీ పెట్టాడు ఇక్కడ? అతను ఏమయ్యాడంట? యేసుక్రీస్తుకి ఒక ఖైదీ అయ్యాడంట. ఖైదీ అంటే ఏంటి? జైల్లో ఉన్నాడు. ఎవరి జైల్లో? క్రీస్తు ప్రేమకు ఖైదీ, క్రీస్తు రక్షణకు ఖైదీ, క్రీస్తు వ్యక్తిత్వానికి ఖైదీ, క్రీస్తు బోధకు ఖైదీ, క్రీస్తు జీవితానికి ఖైదీ, క్రీస్తు యొక్క ఆ బోధకు బ్రతుకుకు ఖైదీ. ఎందుకు ఈ మాట చెప్పాడు? స్వీయ రక్షణకు వ్యక్తిగతంగా భద్రత అయినటువంటి చెరసాలలోనికి దేవుని ప్రేమ ఖైదీగా మారిపోతాడు. తన సెల్ఫ్ డిఫెన్స్ అంతట్లో కూడా అనుభవం వచ్చేంత వరకు కూడా దేవుని కొరకు నేను ఇలా ఉండాలి అనే విషయంలోకి వచ్చేస్తాడు. ఆలోచించండి, ఈ వచనం యొక్క పరిపూర్ణత మీకు అర్థం అవడానికి నేను 4-5 రిఫరెన్స్లు చెప్పను, కానీ ఒకే విషయాన్ని మీకు 10 సార్లు చూపిస్తాను. ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఎంటీ హ్యాండ్స్తో ఉంటారండి. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి విల్ బికమ్ జీరో. జీరో ఇన్ ఎ సెన్స్ జాబ్ ఉంటుంది, శాలరీ ఉండదు, ఉంటుందో ఉండదో తెలియదు, ఎల్లాలో రావో తెలియదు, ఇల్లు పరిస్థితి ఏంటో తెలియదు. ఆ డైలమాలోకి వచ్చేస్తావు. ఇక్కడి నుంచి నీ గ్రాఫ్ని పైకి తీసుకెళ్తాడు. స్ట్రైట్ లైన్ పైకి ఉంటుంది, అది వై యాక్సిస్ లాగా పైకి ఎగిరిపోతావు. ఎందుకు ఎలా ఎదుగుతావో తెలుసా? ఒక్కొక్క అనుభవంలోకి నిన్ను ఖాళీ చేయకుండా రేపు నువ్వు బోధించే స్థాయికి రావు. నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండగలిగే స్థాయికి ఒక 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, నీ నీతిని బట్టి. నువ్వు దేవునికి నువ్వు ఇంకా ఎంత ఖైదీగా మారిపోతావు అనే దాని మీద నీకు ఇది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు దొరుకుతాయి. మొదటిది, ఎల్లకాలము ఖైదీగా ఉండిపోవటం, ఆల్వేస్ డిపెండెంట్. ఇది బెస్ట్ 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 అండి. ఇంక మరి నన్ను అడిగితే ఇప్పుడు నేను ఆ అనుభవంలో ఉన్నాను, అందుకు బెస్ట్ అని చెప్తాను. సెకండ్ ఏంటంటే, నీ జంజాటం ఒకటి ఉంది కదా, భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి ఈ సంసారం ఉంది కదా, వాళ్ళు నెంబర్ 2లో ఉంటారు. ఈ నెంబర్ 2లో ఉండే వాళ్ళకి త్వరగా ఇస్తాడు, బట్ ఎప్పుడు కూడా ఏంటి ఇచ్చే స్థాయిలో పెడతాడు. ఎందుకంటే నువ్వు ఇవ్వకపోతే జరగదు, అలా పెడతాడు. ఫస్ట్ స్టేజ్ ఉందో చూసావా, వివాహం కాకుండా సమర్పించబడి దేవుని కొరకు అప్పగించుకునే ఫస్ట్ స్టేజ్ అన్నాను చూసావా, వాళ్ళకి ఎప్పటికీ ఏ ఆశీర్వాదం ఉండదు, కానీ ఏది తక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు. నువ్వేం తినాలంటే అది రాత్రి వచ్చి పడిపోద్ది అంతే. నువ్వేది అడగక్కర్లే, నీ ఆలోచన రావడం భయం అది వచ్చి పడుతుంది నీ ముందు. ఎవడు తెస్తాడో తెలియదు, దేశాలు దాటి వచ్చేస్తుంది నీ దగ్గరికి. ఆకాశం ముందు చూచుచున్న దేవునికి నీ హృదయం కనెక్ట్ అవుతుంది. అది ఖైదీ అనుభవం. పౌలు అదే విషయాన్ని ప్రతి చోట నా అవసరతలు సంఘం వారు, ఎఫ్సి సంఘం వారు తీర్చారు, కొరింథీ సంఘం వారు తీర్చారంటే ఏంటనుకుంటున్నారు? అనుభవం, సేవ అండి, దేవునికి పరిచర్య అండి అది. ఆ అనుభవం లేక ఇక్కడ చాలామందికి దేవుడి దగ్గరికి వచ్చి దేహి అని పాస్టర్ల ముందు నుంచుంటున్నారు, ఏదో కానుకలేసి ఏదో తెచ్చుకుందామని. అలాంటి బలహీనతలకు ఎప్పుడు కూడా ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందాక పదం ఏంటి? యేసు యొక్క ఖైదీ. ఇప్పుడేం ఖైదీ? ఖైదీనైన, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మళ్ళీ ప్రభువుని బట్టి ఖైదీ అంటున్నాడంటే ఏంటి అర్థం? బ్రతిమలకున్నారని చూసారు ఇక్కడ. అక్కడేమన్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నాడు? ఖైదీ అయిపోయినటువంటి పేతురు బ్యాచ్ శిష్యులు 12 మంది మొదట కాదన్నారు, తర్వాత ప్రాణాలు పెట్టేశారు. అంటే దేవుని కోసం వీళ్ళు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతారంటే ప్రార్థించే స్థాయిలో నుంచి బతిమలుకునే స్థాయికి వచ్చేస్తాడు. ఖైదీ 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 అంటాడు. నీవు ఎవడు ఏం చెప్పినా వినడు ఈ ఖైదీ, క్రీస్తు చెప్తే తప్ప. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి ఆఖరికి తనకి అభ్యాసాన్ని నేర్పించిన, ప్రార్థనను నేర్పించిన, సువార్తను ప్రకటించిన ఆత్మీయ తండ్రి తల్లి అన్నయ్య తమ్ముడు చెల్లి అక్క అప్ప బావ ఎవడనున్నా ఆడి మాట కూడా ఏంటో ప్రభు చెప్పింది అంటాడు. ఇక ఎంత తీవ్రతలోకి వచ్చేస్తాడంటే ఖైదీగా మారిపోతాడు అంతే. అంటే యేసు యొక్క ప్రాముఖ్యత, ప్రభువు యొక్క ప్రాముఖ్యత, వాక్యం యొక్క ప్రాముఖ్యత, జీవము యొక్క ప్రాముఖ్యత, నీతి యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యత మనుషులను సంతోషపెట్టడం అంతే.
అంటే ఈ రక్షణానుభవంలో ఎప్పుడైతే దేవుని యొక్క భద్రతలోనికి, దేవుని వాక్యం యొక్క వెలుగులోనికి, క్రీస్తు కొరకు తను తాను ఖైదీగా లోపలికి వెళ్ళిపోతూ బంధించబడుతున్నాడో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణతకు వచ్చేస్తాడు. ఈ స్టేజ్ దగ్గర చాలామంది తప్పిపోతారు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి వాళ్ళకి హెడ్ ఎగిరిపోద్ది, బుర్ర పైకి లేచిపోద్ది, అన్నీ తెలిసిపోయినట్టు కనపడతాయి, అందరూ గొప్పలా చీప్గా కనపడతారు. వీడికి ప్రత్యక్షత వచ్చేస్తుంది. ముందు అనుభవంలోని దేవుడు తెలిసిపోతాడు, దేవుని యొక్క అనుభవం వచ్చేస్తాను. కానీ దీనుడుగా మారాల్సిన వ్యక్తి గర్విష్ఠగా మారిపోతాడు. ఈ గర్విష్ఠ ఏమవుతాడో తెలుసా? మీసాలు మెలేస్తాడు, తొడలు కొడుతాడు, మరి సవాళ్ళు విసురుతాడు, డిబేట్లు కబేట్లు రమ్మంటాడు, అవసరమైతే నిన్ను ఇలా చేస్తాను, నిన్ను అలా చేస్తాను, జరాంగమారా అంటాడు. క్రీస్తు ఖైదీ అలాగనడు. క్రీస్తు ఖైదీ అలాంటి డొప్పాలు కొట్టడు. క్రీస్తు ఖైదీ ఏ విషయంలో కూడా హెచ్చు చేయబడాలనే మనసుని వారికి తెచ్చుకోడు. ఎందుకు ఈ అనుభవం చెప్తున్నానంటే, మీరు నేటి కాలంలో ఈ బోధకుల్ని మీరు చూస్తారు. ఎక్కువగా చాలా ఎక్కువ మందిని మీరు చూసేస్తారు. ఎంత ప్రత్యక్షంగా చూస్తారంటే, ఈ లైఫ్ టైం అంతట్లో కూడా ఇలాంటి బలహీనతలు కలిగిన వ్యక్తులను చూసినప్పుడే వాళ్ళని వెంబడించకుండా వాళ్ళని అన్ఫాలో చేసుకోమని దేవుడి హెచ్చరిక మీకు. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, అలాంటి డిబేట్లు వింటే మీకేదో నేర్చుకుంటాం కదా అనిపిస్తుంది. క్రీస్తుకి కట్టబడిన వ్యక్తి, క్రీస్తుకి బలహీనుడైన వ్యక్తి, యేసుకి స్వాంతమైన వ్యక్తి, యేసుని నీతికి లోబడిన వ్యక్తి పనికి మాలిన దానికోసం టైం వేస్ట్ చేస్తాడా? అదే ప్రత్యక్షత. తప్పిపోతారంటే ఇక్కడ తప్పిపోతారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం, వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో విందాం, వాళ్ళ వెనక విషయాలను గ్రహిద్దాం. నీ జీవితంలో గ్రహించలేవు. క్రీస్తు ఖైదీ అయితే నువ్వు అసలు డోంట్ కేర్. నువ్వు చెప్పాల్సింది నీతి, నువ్వు చెప్పాల్సింది వెలుగు, నువ్వు చూపించాల్సింది దైవికమైన ప్రేమ, నువ్వు చెప్పాల్సింది నీతి కలిగిన వాక్యం. అసలు అవతలోడు ఏం మాట్లాడుకుంటాడో దాని నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంతే, బయటకు వచ్చేస్తావు. తప్పిపోయిన వాళ్ళ గురించి నేనేమన్నా, ఎందుకంటే అవసరమైతే వీళ్ళు కూడా వాళ్ళతో పాటే హ్యాంగ్ ఆన్ అవుతారు, క్లింగ్ ఆన్ అవుతారు, కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్ళ వెనకాతలు వెళ్ళి అన్నా నువ్వు తోపన్నా, సూపర్ అన్నా, నువ్వు భలేగా అన్నా అన్న కామెంట్లు పెట్టుకుంటే గడిపేస్తారు టైం. ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా? ఒళ్ళు తెలుస్తుందా? చెవులు వినపడుతున్నాయా? క్రీస్తు ఖైదీ అంటే ఏమవుతాడో, దేవుని యొక్క పిలుపు ప్రత్యక్షమైనటువంటి ఒక విశ్వాసి శిష్యునిగా మారుతూ నాయకుడిగా మారే స్థాయిలో అపవాది తప్పిస్తాడు. ఇక్కడ నీ ముందు అలాంటి వాళ్ళు గొప్ప ఆత్మీయత కలిగిన వాళ్ళుగా ఉంటారండి. వాళ్ళకి అపారమైనటువంటి ఇతర గ్రంథ జ్ఞానం ఉంటుంది. వాక్యం యొక్క జ్ఞానం ఎంత ఉంటుందో ఇతర గ్రంథ జ్ఞానం కూడా అంతే ఉంటుంది. ఇతర గ్రంథాలకు సంబంధించిన వివరణలు కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ, శాస్త్రం కానీ నీ ఆత్మీయమైన క్రీస్తు ఖైదీకి ఉపయోగపడదు. యేసు గురించినటువంటి జ్ఞానమే నీకు 1000 రెట్లు వచ్చేస్తే అవతల వాళ్ళు లక్ష జ్ఞానాలు నీ ముందు తీసుకొచ్చిన బలాదూర్. ఎందుకంటే నీ వాక్యంలో వెలుగు వచ్చేస్తుంది, ఆ వెలుగు చీకటిని పడగొట్టేస్తుంది. ఆడు 100 చెప్పగానే నువ్వు ఒక్క పాయింట్ మాట్లాడతావు, ఫట్ అటు పడిపోతాడు. ఈ క్రీస్తు ఖైదీ గొప్పతనం అదే. ఇతను వెళ్ళినప్పుడు ఆయా సంఘాలలో బలిపీఠాలు కట్టి పేరు తెలియని దేవుడి దగ్గర నిలబడినప్పుడు యేసే లేక ఆ దేవాతి దేవుని యొక్క బలము, యెహోవా ఏ దేవుడిని రుజువు చేయడానికి పౌలు అక్కడ నిలబడడానికి కారణం ఏంటి? వాళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రంథాలు చదివాడా, వాళ్ళ పుస్తకాలు చదివాడా, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విగ్రహాల గురించి ఈయన ఏమైనా విమర్శ చేసుకుని వచ్చాడా? దేవునికి వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుని వెలుగును చూశాడు, ముఖాగా ప్రభువును గుర్తించాడు. ఇంకంతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. నువ్వు చెప్పాల్సిన ఎదురాడుటకు, నిలబడటానికి, పోరాడడానికి అవకాశం లేని జ్ఞానము దేవుడిస్తాడు. ఆ అనుభవంకి రానువ్వు. ఆ అనుభవమే క్రీస్తు కొరకు ఖైదీగా మారిపోయే అనుభవం. 2 తిమోతి 1వ అధ్యాయం చూడండి. 2 తిమోతిలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. కాబట్టి నీవు మన ప్రభువు విశ్వమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. ఆయనకి ఖైదీ అంటండి, ఆయనకు ఖైదీ అన్నాడు. ఏంటి? ఆ నన్ను గూర్చి సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమలలో పాలివాడిపోయి ఉండుము. శ్రమ వస్తుందండి, శ్రమలో వెళ్తారండి. మీరు అంతటి శ్రమలో ఆనందాన్ని అనుభవిస్తారండి. ఆ శ్రమ యొక్క అనుభవానికి మీరు సిద్ధపడిపోతారు. క్రీస్తుకి, ఆయనకు మీరు ఖైదీలుగా మారిపోవాలనేటువంటి అనుభవంలోకి వస్తారు. పౌలు 100 సార్లు ఆ విషయాన్ని ప్రతి 1, 2, 3, 4 సార్లు మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏదో నువ్వు తెలుసుకోవాలి. లోకమా, సంఘమా, దేవుడా, పరిశుద్ధాత్మని యొక్క నీత, వాక్యములో ఉన్న జీవమా, అది తేడా వస్తుంటుంది. నీకు ఒకటికి ఒకటి యాడ్ అవుతున్నప్పుడు అది కూడా వెలుగులాగే ఉంటుంది. అందుకే వెలుగుదూత వేషం వేసుకుని అన్నాడు ఆయన.
అది సాతానా కాదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? దేవునికి దాసుడు అయినప్పుడు, దేవునికి బందీగా మారినప్పుడు, దేవుని ప్రేమలో నువ్వు ఓలలాడుతున్నప్పుడు, దేవుని వాక్యములో నువ్వు సంపూర్ణతను చూడగలుగుతున్నప్పుడు, నీ సేవకునికి బోధలో అభిషేకం నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు, ఆయన మాటలో వచ్చినటువంటి జీవితాన్ని నీ మారు మనసులను అనుభవంతో దేవునితో నీతో మాట్లాడిన సంగతులు ముచ్చట్లతో నువ్వు ఐక్యపడుతున్నప్పుడు ఇంకెవడో బాధ నువ్వు ఎందుకంటావండి? అది శ్రమకు వెళ్ళిపోవటం అంటే. అంతటి చక్కటి శ్రమానుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఫిలోమోను పత్రిక రండి. ఈ వచనం మనకు బాగా అర్థమవుతుంది. ఫిలోమోను పత్రికలో మొదటి పత్రికలోనే మొదటి వచనం చూడండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, క్రీస్తు యేసు ఖైదీనైన, అసలు ప్రారంభమే ఇలాంటి జైలు లెటర్లు రాస్తే ఎవరైనా వింటాడండి? అది దేవుని యొక్క ప్రేమ అంటే. ఇంకెక్కడ చూడండి, ఇక్కడ 9వ వచనం చూడండి. అదే 10, 8, 9, 10 కలిసి ఉంటాయి కదా. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు ఈ క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నందునను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను. అంటే అసలు ఎందుకు క్రీస్తు యేసుకు ఖైదీనన్నటువంటి పౌలు రాయబారిగా మారానని చెప్తున్నాడు అక్కడ. ఆ వృద్ధుడు అనే పదానికి ఫుట్ నోట్లో రాయబారి అని ఉంటుంది. అంటే ముసలోడు అయిపోయాడు పౌలుని గారు ప్రసాదం చేశారు కనుక ఫుట్ నోట్లు జాగ్రత్త చదవండి. ఎందుకంటే ఈ కూడా తీసేస్తున్నారు. ఈ బైబిల్ మారిపోతున్నాయి. ఈ బైబిల్ వెర్షన్స్ మారిపోయేటప్పుడు చాలా వెళ్ళిపోతున్నాయి. అందుకని అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్ని మీరు పక్కన పెట్టుకోండి. ప్రస్తుతం ఎక్కువ మంది ఎక్కువ ట్రాన్స్లేటెడ్ పర్ఫెక్ట్గా ఉండేటువంటి బైబిల్గా ఏఎస్వి చూస్తున్నారు. ఏఎస్వి మీరు తీసుకోండి, దాన్ని పెట్టుకోండి. కింగ్ జేమ్స్ వెర్షన్ కూడా ఉంచుకోండి, కానీ కొన్ని విషయాలలో ఏఎస్వి చాలా చక్కగా ఫాలో అవ్వచ్చు. ఈ తెలుగులో ఈ విషయాన్ని చూస్తున్నట్టు రాయబారి అయిన ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్నటువంటి పౌలను నేను. ఎందుకు ఇతను పౌలుగా ఖైదీగా మారిపోతాడు? 22వ వచనం. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు కాదు 23 క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివాడు అయిన మార్కు. తేడా చూశారు ఇక్కడ. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అంటే ఎపఫ్రాను పౌలు ఒకసారి జైల్లోకి వెళ్ళా. ఎపఫ్రా పోరాడే ప్రార్థనలో ఉండేవాడు. పౌలు ఆ విషయాన్ని మెన్షన్ చేసుకుంటూ చెప్తున్నాడు. పౌలు గారు ఎపఫ్రాని మళ్ళీ కింద వాళ్ళు వచ్చి వీళ్ళ జతపని వారిని పోల్చుతున్నాడంటే కొంతమంది అట దేవునితో ఉండినట్లుగానే ఉంటారు, కానీ దేవునికి కొంతమంది సహకారులుగా మారతారు, కానీ ఖైదీలుగా మారరు. ఆ అనుభవము లోకములో చెప్పే 100 విషయాలను కూడా యాక్సెప్ట్ చేయకుండా అతడు దేవునితో చెప్పే ప్రత్యక్షమైన విషయానికి దేవుని కౌగిట చేరిపోయేవాడు అని అర్థం. ఎవడు చెప్పినా వినడండి, ఆ స్థాయికి వచ్చేస్తావు. అయితే అద్భుతం ఏంటంటే నీ లోపల ఏ ఆత్మ అయితే దేవుని సంగతులు నీతో నేర్పిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అదే వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తిని నీ దగ్గరలో పెడతాడు. అతని ఆత్మ యొక్క అభిషేకపు పాళ్ళు నీ లోపల ఉన్నటువంటి అభిషేకపు పాళ్ళు దగ్గరగా రావడాన్ని బట్టి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలా, అక్కడికి వెళ్ళి గ్రహించాలా, అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలా అనేటువంటి సంబంధాన్ని నీ దగ్గరకు పెడతా ఉంటాడు. ఇక్కడ ఆత్మలో హెచ్చు తగ్గుల గురించి నేను మాట్లాడట్లా. ఆ అభిషేకంలో ఉండేటువంటి ఆ సంపూర్ణత నీకు తెలిసేటప్పుడు నీవు కొత్తగా ఉంటావు కాబట్టి నీ పైన ఉండేటువంటి నాయకుడు నీకు తన ప్రవర్తనను చూపించటం ద్వారా, అంతము వరకు నడిచిన జీవితాన్ని చూపించటం ద్వారా, తన బ్రతుకులో ఏ రకంగా కూడా లోకము వైపు మారిపోకుండా, తొలగిపోకుండా, జారిపోకుండా జీవించిన పరిశుద్ధ జీవితం ద్వారా నిన్ను ఒక ఆదర్శవంతమైనటువంటి దేవునికి ఇష్టమైన ఖైదీగా మార్చేస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే నిన్ను తిట్టేటప్పుడు తిట్లు నిన్ను తిట్టరు, నీ పాస్టర్ని తిడతారు. ఆ దరిద్రుడేరా నిన్ను మార్చేశాడరా అని అంటారు నిన్ను. ఆడి దగ్గరికి వెళ్ళాకే మీరు ఇలాగైపోయారా, భ్రష్టులు అయిపోయారా. భ్రష్టులు అవలా, దేవునికి ఇష్టలయ్యారు. వాళ్ళకి మీరు భ్రష్టులు అవుతారు. ఎందుకంటే పిల్లలుగా మీ మీద తల్లిదండ్రులకు ఆశలు ఉంటాయి, మీ చుట్టుపక్కల వారి కోరికలు ఉంటాయి, మిమ్మల్ని ఏదో సంపాదించుకునే స్థాయిగా చూడాలనుకుంటారు, అన్నిటికన్నా గొప్ప అనుకుంటారు. కానీ పరలోక రాజ్యం గురించి వాళ్ళకి కళ్ళు మూయబడ్డాయి, చెవులు మూయబడ్డాయి. ఆ రాజ్యంలో మొదటి స్థానం మీకు దొరుకుద్ది అనే విషయం వాళ్ళకి అర్థం కాదు.
ఏమండి, సేవకు వచ్చేసిన వాళ్ళందరూ కూడా పరలోకంలో స్థానం దొరుకుద్ది అనుకోకండి. ఆయన కొరకు ఈ ప్రేమలో జీవించిన వాడికే దొరుకుద్ది. అంతేగాని ఏదో 4 ఆత్మలు సంపాదించుకుందాం, 4 రాళ్ళు వెనకేసుకుందాం అనేటువంటి బ్రతుకు కోసం బైబిల్ పట్టుకుంటే ఉపయోగమే లేదు. ఓకే, ఈ అనుభవంలోనికి నిన్ను స్వీయ రక్షణ బోధనలో నుంచి, కాపుదలలో నుంచి, సెల్ఫ్ డిఫెన్స్ చెప్పే వాక్యంలో నుంచి నిన్ను తీసుకొచ్చి క్రీస్తు కొరకు ఒక ఖైదీగా దేవుని భద్రతలో నిన్ను దాచుకుంటానికి ఒంటరితనం తీసుకొచ్చేస్తాడు. 13వ అనుభవం, అందరూ చేసే ఆరాధనలు, అందరూ చేసే వాక్య సహవాసాల్లో నుంచి నువ్వు ఐసోలేట్ అయిపోతావు, సపరేట్ అయిపోతావు. అందరూ చేసే పద్ధతులకు నువ్వు ఎందుకు భిన్నంగా అవుతావు? నువ్వెందుకు వ్యతిరేకంగా మారుతావు? అందరికీ నీకు మధ్యలో ఏదో తేడా ఉంటుంది. ఏంటి తేడా ఉంటుంది? ప్రత్యేకత ఏంటో చెప్పనా? వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులన్నింటిలో మూస వేసినట్లుగా ఒకే మోల్డ్ ఆఫ్ ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. నీలో ఆత్మ తొందర చేస్తూ ఉంటాడు. అలా కాదు కదా, అలా అంటున్నారు. కానీ మొన్న ఎవరో పిఎస్ స్వామి అని అంటాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంటాడు. సిగ్గుమాలిన మాట కదా అది. ఎంత షేమ్ఫుల్ మాట అండి. అన్న చాలా గట్టిగా చెప్తాడు. ఏంటని అర్థం? అస్సలు అబద్ధాలు ఆడరంట, పాటలన్నీ అబద్ధాలేనంట. అంటే చెయ్యని పాటలు చేయటం, చెయ్యని పదాలను పలకటం, చెయ్యాలి అనుకున్న అభిలాష కూడా చెప్పకుండా చేసేస్తున్నట్టుగా పాడేసుకోవటం అబద్ధాలే కదా. మరి ఎందుకు ఈ రకమైనటువంటి అనుభవంలోకి మనం వెళ్తున్నాము అని అంటే ఆ విషయంలోనే ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తాడు. అందరూ చేసేటువంటి ఆలోచన విషయాలు, అందరూ చేసే ఆరాధనలు, అందరూ చేసే సహవాసాలు నీకు ప్రత్యేకంగా సపరేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లరా, మిమ్మల్ని ఆ తప్పుని చూసే స్థాయికి తీసుకొస్తాడు దేవుడు. మీరు గమనించగలుగుతారు. మిమ్మల్ని ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళారనుకోండి, మీరు ఎమడలేరు, ఇంకా అస్సలు ఒప్పుకోరు. ఇది మన కాదండి బాబు, వెళ్ళిపోదాం పదాన్ని కాళ్ళు చేతులు ఒళ్ళంతా మండిపోద్ది, కంపరం వచ్చేస్తుంది. సంఘమే అది. వాళ్ళందరూ ఆత్మలో తన్మయంతో ఉంటారు, నీకు లోపల ఆత్మలో మంట పుచ్చేస్తుంది. ఆ మంటకి నువ్వు వాడు కూర్చోలేక, నిలబడలేక, ఒప్పుకోలేక నలిగిపోతావు అంతే. అలాగని మీ సేవకుడు దేవుడేం కాదు. మళ్ళీ దేవుని ఆత్మ ఆ ప్రదేశంలో నీ హృదయాంతరంగాలలో నీతో దేవుడు పనిచేసే విధానం ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటాడు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అమ్మా, ఎదగలేని వ్యక్తులకు అది ప్రాథమిక స్థాయి. ఎదిగిన వ్యక్తికి మాంసాహారం అవసరం. వాళ్ళు పాలు తాగుతున్నారు, అందుకని దాన్ని విమర్శించతగదు. అక్కడి నుంచి లేచి మౌనంగా వచ్చేసి అంతే. అది నువ్వు సపరేట్ అయిపోతూ ఉంటావు. ఎందుకు? ఈ ప్రత్యక్షత ఎప్పుడు తెలుస్తుంది? నీవు ఏర్పాటు చేయబడినటువంటి సంఘము దాటితే నీకు తెలుస్తుంది. ఏదో ఊర్లోనో సందర్భంలోనో ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, ప్రతిదీ కనుక్కుంటావు, పర్వాలేదు వెళ్దాం కదా అని వెళ్తావు. ఒక 5 నిమిషాలు కూర్చుంటాడికి లోపల కింద నుంచి స్టవ్ వెలిగిస్తాడు, ఇంక ఉండలేవు, బయటకు వచ్చేస్తావు అంతే. ఏంట్రా మంట అనంటే, ఏందన్నా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి అసలు ఈ పద్ధతి ఏంటి, అసలు దేవుడేడి, ఆత్మాభిషేకం ఏది, వాక్యం ఏంటి, జీవం ఏది, వెతుకులాడేసుకుంటావు ఆ వ్యక్తి ఎవడైనా ఉంటాడేమో అని. అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాలు తాగుతున్నారు, నువ్వు సపరేట్ చేస్తాడు దేవుడు. నీ కొద్ది సందర్భాలలో నీ సంఘానికి కూడా నిన్ను రాకుండా అడ్డుపడతాడు దేవుడు, దారివ్వడం. కారణం ఏంటో తెలుసా? ఆ టైంలో నువ్వు సంఘంకి వెళ్ళి నువ్వు నేర్చుకునేది కంటే దేవుని సన్నిధిలో కూర్చుని నేర్చుకోవాలని కోరుకుంటాడు. ఐసోలేట్, సపరేట్. ఇప్పుడు ఐసోలేట్ అవడం ఏంటి? హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటైన్ అంటున్నారు. అంటే ఏంటి? తలుపేసుకుని సపరేట్గా ఉండడమే. నీ బాత్రూము, నీ రూమ్ ఇంకేం కనబడవు నీకు అక్కడే. అంటే ఏంటి? ఆ ప్రత్యక్షమైన 40 రోజుల రూపాంతర అనుభవం కొండ మీద మోషే చూశాడు, యేసు అరణ్యంలో చూశాడు, పౌలు అరేబియాలో చూశాడు. ఎవ్రీబడి షుడ్ గో త్రూ దట్. వెళ్ళాల్సిందే. నువ్వు తీసుకుని వెళ్ళి అక్కడ నేర్పిస్తాడండి. ఈ నేర్పించుకునే అనుభవానికి స్థానిక సంఘం కూడా నీకు అక్కడ ఉపయోగపడదు. ఎందుకంటే నీ సేవకులు నీకు మార్గదర్శకులే, ఉపదేశకులు ఎప్పుడూ నీకు అవసరమే. నీ జీవితంలో నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నీ సేవకులతో నీ సంబంధం, అనుబంధం ఎప్పుడూ స్నేహంగా వెళ్ళాల్సిందే. అయితే ఆత్మ యొక్క తీవ్రత నీతో ఆ రోజు ప్రత్యేకంగా గడిపించటానికి నిన్ను కొంతమంది దగ్గరికి వెళ్ళి నిన్ను టైం వేస్ట్ చేయనివాడు దేవుడు. కాబట్టి అలాంటి 1-2 సార్లు అనుభవాలు నీకు కలుగుతున్నప్పుడు దేవుని మందిరంలోనికి నేను రాలేకపోయాను అనే దుఃఖం కూడా నీకు ఉండదు. ఎందుకు? నువ్వు దేవునిలో నడుస్తున్నావు. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే మునిగి తేలే అనుభవం, డ్వెల్లింగ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో మునుగుతున్నావు, ఈత కొడుతున్న అనుభవంలోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఒంటరితనంలో కూర్చున్న తర్వాత నువ్వు ఆలోచిస్తూ ఉండగా దేవుడు క్రొవ్విన మెదడు నీ నోటికి ఆనందింపంగా తినేలా చేస్తాడు. జుంటె తేనె కన్నా మధురమైన తేనె నువ్వు తినేలాగా చేస్తాడు. జుంటె తేనె అంటే కొండలో ఈ తేనెటీగలు సుమారుగా దోమంత సైజులో ఉంటాయి, అంత చిన్న తేనెటీగలు. అలాంటి తేనెటీగలు కొండ లోపల, గుహ లోపల, రాళ్ల మధ్యలో తేనె పట్టుబడతాయి.
ఆ గుహ లోపలికి సామాన్య నరుడు వెళ్ళడానికి అవ్వదు. అలాంటి ప్రదేశంలో పెట్టినటువంటి తేనె నిన్న మొన్న ఈనాడు పేపర్లోనే ఎక్కడో చదివాను నేను, 10 లక్షలు ఉంటుంది 1 లీటర్ వచ్చి. అంత ఖరీదైనటువంటి జుంటె తేనె అంటే అది, అంత మధురమైనటువంటి తేనె. అంత అద్భుతంగా దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు. ఆ మాటలే వేరు, ఆ అనుభవం వేరు, ఆ దర్శనం వేరు, ఆ స్వరం వేరు. అందుకే దేశన్ గారు పాడతాడు కదా, నా ప్రియుడు అని మొదలు పెడతాడు. ఏంటి ఆ ఆనందం అంటే దేవునితో సహవాసం అండి. అది వచ్చేస్తుంది. అది కోరుకోండి, అది తెలుసుకోండి, అది పొందుకోండి. అది రావాలి నీకు. అంటే ఇక్కడ మీరు దేవునితో పొందు అనగానే చాలామంది ఏమనుకుంటున్నారు, దేవుడు మాట వినాలి. నువ్వు అక్కడే ఉండిపోయి వింటారు పిచ్చోడా. దేవుడి మాట వినడం చాలా చిన్న విషయం, ఎందుకంటే బైబిల్ చదివితే వినిపోతావు. దేవుని చూడాలి, అది పిచ్చి విషయమే. ఏటి చూస్తావు కళ్ళుతో? నీ కళ్ళు సరిపోతాయా? దేవుని వాక్యం నువ్వు చదువుతుంటే దేవుని గొప్పతనం కనబడిపోద్ది. ఇంకేం కావాలి విశిష్టత? దేవుని నేను అనుభవించాలి. ఏం నువ్వు అనుభవించేది? దేవుడు నీతో ఉన్నాడు ఏంటంటే. అయితే ఈ అనుభవం ఉంది చూసారా, మనుషుల మాటలకు, పదాలకు, కవిత్వాలకు, భావాలకు అందని అనుభవం. నీ హృదయానికి మాత్రమే తెలిసే అనుభవం. నీకొక్కదానికే తెలుస్తుంది. అది ఎవ్వరికి చెప్పినా కనపడదో, వినపడదో, అర్థమవ్వదో. వాళ్ళు కనీసం ఎల్కేజీలో ఉండిపోతారండి. వాళ్ళకి ఇంకే పైథాగరస్ సిద్ధాంతం ఎల్కేజీ కూడా చెప్తే ఏమర్థం అవుద్ది? అలాగ ఉంటుంది పరిస్థితి. అంతలాంటి పాఠాలు నీకు నేర్పిస్తాడు దేవుడు. ఇంకో మాట చెప్పనా, 15వ విషయం చెప్తున్నా, 14. ఏ మాత్రము సంతోషం కానీ, సమాధానం కానీ, సంతృప్తి కానీ ఉండని ఖాళీ దేవునితో ఫిల్ చేయటానికి ఏర్పాటు చేస్తాడు. అప్పటి వరకు నీకు చక్కటి బిర్యానీ తినాలంటే మంచి ఆసక్తి, మంచి భోజనం వండుకుని నీ చేతులతో నీ పిల్లలకి, నీ భర్తకి, భార్యకి పెట్టుకుని హాయిగా తినాలని నీకు ఆసక్తి ఉంటుంది. కానీ అప్పటి వరకు నీ హృదయంలో ఉండే సంతోషం కానీ, సమాధానం కానీ, తృప్తి కానీ కదలని లేక కలగని ఒక ఖాళీ గ్యాప్ దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒంటరి దీనత్వంలో తీసుకెళ్ళి. తిండి సహించదు. మంచి ఎండాకాలం 7 కూల్గా ఇస్తే సూపర్గా ఉంటుందంట, థ్రిల్ అంటాడు. చిల్లు అంత సీన్ ఏముండదు, మైండ్ ఏం క్లియర్ అవ్వదు. దేవునితో ఆ ఖాళీ ఫిల్ చేసుకోవటానికి ఆకలి దప్పికలు స్టార్ట్ అవుతాయి. హృదయాంతరంగంలో నుంచి మంట, కోరిక, వేదన స్టార్ట్ అయిపోతుంది. ఆ అనుభవంలో నిజంగా ఆ ఖాళీని తీసుకెళ్ళి దేవుడు దానిలోకి వచ్చి ఫిల్ చేస్తూ ఉంటాడు. నీకు గాడ్ వస్తే ఫిల్ అవుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే నీకు ఏమీ లేదో అప్పుడు తెలుస్తుంది. ఏది ఉందో నీకు చూడవు, ఏది కావాలో కూడా నీకు తెలియదు. ఇక్కడ గాడ్ వచ్చి ఆ గ్యాప్ని ఫిల్ చేసినప్పుడు నీకు ఇది ఉంటే చాలు, ఇంకేం వద్దు అనే తెగింపు వస్తుంది. ఇప్పుడు చెప్తాను వినండి. ఎంబీబీఎస్ చదవటానికి సుమారుగా ఒక మనిషి బ్రతుకులో 5.5 సంవత్సరాల్లో సచ్చి బతుకుతాడు. ఎండీ చేయడానికి మరో 4 ఏళ్ళు పట్టేస్తుంది. ఒక 3 వేసుకో, మినిమమ్ 3 ఏళ్ళు పడుతుంది. ఎంబీబీఎస్ ఎండీ కంటిన్యూస్గా చదివితే 5 + 3 8 సంవత్సరాలు చదువుతాడు. ఎండీ చేసి రోరింగ్ ప్రాక్టీస్, డబ్బులు వచ్చేసే ప్రాక్టీస్ ఏమైనా ఉంటుందంటే అప్పటికే ఉన్న ఆ డాక్టర్లను తట్టుకోవడం చాలా కష్టం. అలా కొత్తోడు మరి స్పెషలైజేషన్కి వెళ్ళాలి. ఎండీలో మళ్ళీ సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాలి, మళ్ళీ ఒక 3 ఏళ్ళు. ఇంత చదువు చదివిన తర్వాత వాళ్ళు దేవుని సేవకు వెళ్ళిపోతానంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఎంబీబీఎస్, డబుల్ పీజీలు చేసి, ఇంజనీరింగ్లు చేసి, ఎంటెక్లు చేసి, ఎక్కడో ఊరి మీద కొండలకు పోయి ఈ ఎంబీఏలు, ఎంసీఏలు చేసి ఎక్కడో ఊరి చివరి పోయి ఓ చిన్న గుడారంలాగా చిన్న బడ్డీ కొట్టెట్టుకున్నట్టు చిన్న పాకేసుకుని, చిన్న షర్ట్ వేసుకుని ఏదో ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో దిగి యేసుప్రభు గురించి చెప్పుకుంటామనంటే ఊరుకుంటారా? వాళ్ళకి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? డబ్బు హ్యాపీ కాదు, మరేంటి హ్యాపీ? ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ కాదు, మరేంటి హ్యాపీ? ఫ్రెండ్షిప్ హ్యాపీ కాదు, మరేంటి హ్యాపీ? రిలేషన్షిప్స్ హ్యాపీ కాదు, మరి ఏంటి హ్యాపీ? లగ్జరీ హ్యాపీయా? కాదు. ఏంటి హ్యాపీ? యేసుక్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుచు, యేసుక్రీస్తు నిమిత్తము తము వెర్రివారవుచు, యేసుక్రీస్తుని ప్రకటించడానికి కొంతమందిని దేవుని యొక్క ప్రేమను చూపించడానికి వెళ్ళడం హ్యాపీ. లోకానికి ఏమైనా అర్థం అవుతుంది ఇది? మీరు నాలాంటి నటుడు దగ్గరికి వచ్చి చెప్పచ్చు. నేనైతే అంటే దయచేసి నేను అతిశయంగా చెప్పట్లేదు, దీనత్వంగానే చెప్తున్నాను. ఒకవేళ అలాంటి వాడే 10th క్లాస్లో నా దగ్గరికి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఏం చెప్పి, నువ్వు డాక్టర్ అవుతావు కానీ సేవకు వస్తావు, ఆ డాక్టర్ వరకు ఎందుకు రారా బాబు సేవకని తీసుకెళ్ళిపోదు. నువ్వు ఈ టైం అయినా కలిసి వచ్చు. నువ్వు ఈలో కాస్త అప్రెంటిస్ ఇవ్వను వెనకాతలు తిరిగితే ఏదో నేర్చుకుంటాడు కదా. కానీ దేవుడు అలా చేయడండి. ఎందుకంటే నీ మీద అపారమైన ప్రేమ ఏంటంటే ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసం ఏదైనా చేయటానికి తీసుకెళ్ళి అత్యున్నతమైన చదువులు చెప్పించేస్తాడు.
బాగా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఫీజులు తెచ్చుకుని స్కాలర్షిప్లు తెచ్చుకుని చదివేస్తావు, కానీ ఆ గ్యాప్ ఫిల్ అవ్వదు. ఏ థ్రిల్ ఉండాలి కదా నీకు, ఆ థ్రిల్లే గాడ్ అవుతాడు. అర్థమైందా? ఆ థ్రిల్ దేవుడు అంటే ఎలాంటి పని చేయడానికైనా నీలో సాహసం, నీలో కోరిక, నీలో ఆశ. అసలు సొంగం పెట్టడం ముఖ్యం కాదు, చర్చి కట్టడం చిన్న పెద్ద విషయం ఏం కాదు, అది చిన్న విషయం. 10 మంది పోగేసి భజన చేస్తే రెండో రోజు 10 మంది వచ్చి భజన ఏదని అడుగుతారు, అదే చర్చి. దాని నుంచి గొప్ప కాదు. జీవితం జీవించడం, ఆ జీవితం ఇతరులను రక్షించడం కోసం శ్రమ పడడం, శ్రమను సహానుభవంగా ఎంచుకొని క్రీస్తుని మాదిరిగా పెట్టుకోవటం, వాక్యమును ఆనందించడం, ప్రార్థనే జీవితంగా మారిపోవడం, ఊపిరి క్రీస్తు అయిపోవటం, అదండి క్రైస్తవ్యం. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? బతుకుతున్నారా ఇలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళని చూడగలుగుతున్నారా మీరు? ఎందుకు మీలో ఆ కసి లేదు? ఆ సేవకుడికి సంఘం ఎందుకు పెడతాడు అంటే కలెక్షన్కి. ఇంకేంటి అనుమానం ఏముంది? అవమానం ఏంటి? నిజం చెప్తుంటే మీకు ఎలా కోపాలు అవుతాయి. నాకు ఎవడో ఫోన్ చేసి చెప్తున్నాడు, ప్రతిసారి మేము కలెక్షన్ అంటే ఏంటని. నీకెందుకు పొడుచుకుందని అడిగాను. నీకెందుకు పొడుచుకుంది? నువ్వు కాకపోతే మూసుకొని ఉండొచ్చు కదా, నీకెందుకు నొప్పి వచ్చిందంటే అందరూ అలా లేరు. నువ్వు ఊరుకోవా, అందరూ అలా లేరు, నేను చెప్తున్నాను కదా. మరి నువ్వు చెప్పావంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఎందుకు పొడుచుకుంటుంది? నన్నంటే పొడుచుకోదేటి మరి నేను చేసినప్పుడు నన్నంటే. అదే భక్తి, అదే ఆత్మీయత, అదే కదా వాక్యం కడ్డం దూసుకుపోద్ది. కోసుకుంటే నొప్పి వస్తుంది ఎవరికైనా, అప్పుడు మాటలు వస్తాయి బయటకు, అమ్మా అనవా, అదే ఈ కేక. రైట్. సో వ్యక్తి జీవితంలో సంతోషం, సమాధానం, సంతృప్తి కలగని ఖాళీ వస్తుంది. ఆ ఖాళీ ఫిల్ చేసేవాడు దేవుడు అవుతాడు. దేవుని కొరకు అత్యాసక్తి అవుతుంది, అభిలాష అవుతుంది, కోరిక అవుతుంది, ఆశ అవుతుంది, ఆకలి అయిపోతుంది. ఆఖరికి దాన్ని తీసుకోవడానికి ఎవరిని లెక్క పట్టుకొని వెళ్ళిపోతారు, ఎంత దూరమైన వెళ్ళిపోతారు. అది కొండలా, పట్టణమా, ప్రభుత్వమా, ఆ శత్రు దేశమా, నథింగ్ డూయింగ్. రిచర్డ్ ఉంబ్రాండ్ ఎందుకు ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ శ్రమ పొందడానికి సిద్ధపడ్డాడు? దట్స్ ఆల్. విలియం టెండెల్ ఎందుకు వెళ్ళాడు? అంతే. ఎందుకు వెళ్ళాలి? అంతే వెళ్ళాలి, అంతే. ఆ ప్రేమ నీకు వస్తుంది. అలాంటి దేశంలో ఇప్పుడు ఎందుకు లేవట్లేదు? సంఘము చచ్చిపోతానికి కారణం మేమే, సేవకులమే. మీలో అత్యధికమైన ఆసక్తిని కలిగించే జీవితాన్ని మేము చూపించలేకపోవటం, క్రీస్తు యొక్క ఉన్నతమైన పిలుపు యొక్క లక్ష్యాన్ని నీకు అందించలేకపోవటం, ఆ వెలుగుని నీకు చూపించకపోవటం వల్ల మీరు చీకట్లో దొరుకుతున్నారు. సుఖాశక్తి, భోగాశక్తి, ఇష్టాశక్తి, ప్రార్థనలకు సమాధానాలు దొరుకుతున్నాయి అని చెప్పడమే ఒక పెద్ద బోగస్ కదా. ఈ బోగస్ భక్తిని నేర్పించేటప్పుడు ప్రార్థనకు సమాధానాలు దొరికేస్తే ఇంక నీకేం కావాలి? నీ కోరికలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు యేసుప్రభు దగ్గరికి రావడం, ఆయన అలా చెప్పాడా? నీ కోరిక విషయంలో ఎన్ని విషయాలు, ఎన్ని పద్ధతులు నేర్పించాడు, అది అర్థమవుతుంది. ఆ గ్యాప్ దేవుని గురించి ఆనందంగా మలచబడతాయి. రైట్. ఇప్పుడు మరొక విషయం చెప్పాలి. ఇది మీకు అర్థమైంది కదా. యేసు ప్రభు ఆ గ్యాప్లో ఫిల్ అయ్యేటప్పుడు వాక్యము, ధ్యానము, ఆయన కొరకు జీవించే జీవితమే ఆ గ్యాప్ అవుతుంది. ఆ గ్యాప్లు ఫిల్ చేసుకోవటానికి నువ్వు ఇక ఏ రకమైనటువంటి రిసోర్స్ వైపు వెళ్ళవు. ఆ రిసోర్స్ గాడ్ అవుతాడు. ఏది నీకు సాటిస్ఫై అవ్వదు. ఒక్కొక్క సందర్భంలో నాకు శోధన ఎలా వచ్చిందంటే, అంటే ఈ ప్లేస్లోకి వచ్చాక దేవుని కొరకు నేను ప్యాషనేట్గా పనిచేస్తూ లోకమంతటిని గెలుచుకుంటున్నాను అని ఆనందంగా దేవుని సేవ చేసుకుంటున్న సందర్భంలో ఆల్మోస్ట్ 17.5 years 17.5 ఏళ్ళు అయిపోయింది నా లైఫ్. ఇంక నేను వెనక్కి తిరిగి ఏం చూస్తానండి? 17.5 సంవత్సరాలలో ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు దేవునితో వాక్యాన్ని పట్టుకుని, సహవాసాన్ని చూసుకుని, దేవుని ప్రేమను బట్టి సంఘానికి వెళ్తే సంఘంలో ఎదురు దెబ్బలు తగులుతున్న సంఘాన్ని ప్రేమించమని దేవుని మాటను గుర్తించి వాక్యము, ఉపదేశం ఈ రెండు తప్ప నాకు ఇంకేమీ లేకుండా వెళ్ళిపోతున్న సమయంలో ఓ ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి నా పాత పేరు పెట్టి పిలిచారు. మిస్టర్ టీడీవీపీ రంగారావు. ఇదే నన్ను ఇలా పిలిచినోడు ఎవడు ఉండడు, నా పాతోడు ఎవడో అయి ఉంటాడని. సార్ చెప్పండి ఎవరు అని అంటే, నేను హెచ్ఆర్ రిక్రూటర్ మాట్లాడుతున్నాను. ఎవరండి, ఏంటి సంగతి అనంటే, మీరు అవునా కదా అన్నాడు. అవును నేనే బాబు, ఏంటి చెప్పాను అనంటే, వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నానండి, ఈ ఆఫర్ మీరు తీసుకుంటారని మేము ఎదురు చూస్తున్నాం, సార్ మిమ్మల్ని రికమెండ్ చేయమన్నారు అన్నాడు. ఈడేంట్రా 18 సంవత్సరాలు నడిచేస్తున్న తర్వాత ఇప్పుడు నాకు ఆఫర్ ఇస్తాడు, ఏంటి సార్, ఏం ఉద్యోగం సార్ అని తెలుసుకుందామని అంటే, అప్పుడు అన్నాడు, మీకు విశాఖపట్నంలో కానీ మీరు ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్స్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ పేరు విన్నారా? సిఎంఆర్ సెంట్రల్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్, ఇంకా సిఎంఆర్ ఇంకో ఉన్నాయి. ఈ మాల్స్ చాలా ఉన్నాయి. ఈ హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ చాలా ప్లేసెస్లో ఉంటాయి. ఈ సిఎంఆర్ మొత్తాన్ని కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాండిల్ చేసుకున్నారు. మా ఊరి రామకృష్ణ గారని ఆయన తీసుకున్నాడు, మా ఊరి వెంకటరమణ గారు తీసుకున్నారు. ఆయన వాళ్ళ రిక్రూటింగ్ టీమ్ని చెన్నై నుంచి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడానికి పిలుస్తున్నప్పుడు ఎవరో రికమెండేటెడ్ నా జాబ్ ప్రొఫైల్ ఎప్పుడు ఉద్యోగం విడిచిపెట్టి అప్పటికి 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని చూపించి వీడు మీకు ఉపయోగపడతాడని చెప్పారంట.
ఆడు నాకు ఫోన్ చేసి హెచ్ఆర్ రిక్రూటర్ చెప్తాడు, మీకు జాబ్ ఇస్తున్నాం సార్, ఓన్లీ ఇంటర్వ్యూ ఫేస్ చేయండి చాలు. అంటే సరే నాకేంటి ప్యాకేజ్ ఏమి ఇస్తావు చెప్పు, ఏంటి నా పొజిషన్ ఏంటి, నా ప్యాకేజ్ ఏంటి చెప్పారంటే ఆల్ ద సిఎంఆర్ గ్రూప్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. యు ఆర్ ద హెడ్, యూ హ్యావ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఆఫ్ సిఎంఆర్. సెక్యూరిటీ మీరు చూసుకోవాలి, సెక్యూరిటీ మొత్తం మీరు చూసుకోవాలి, ఎస్టాబ్లిష్మెంటు, మెన్ పవర్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ అన్ని మీరే చూడాలి, క్యాష్ డిపాజిట్స్ అన్ని మీరే చూసుకోవాలి, అంటే డబ్బులు వచ్చినవన్నీ ఎప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి చూసుకోవాలి, మార్కెటింగ్ పర్చేస్ డిపార్ట్మెంట్స్ మీరు చూడాలి అన్నాడు. మరి ఇంకెవరు ఉండరు, నేను ఒక్కడేనా అని అడిగాను. అందరూ మీ కింద ఉంటారు, ఎన్ని హ్యాండిల్స్ మీరే చూడాలి, అంత బిగ్గెస్ట్ పొజిషన్ అండి. శాలరీ ఎంత ఇస్తావు ఏంటి అన్నాడు. నెగోషియబుల్ అన్నాడు. ఎంత బేరం ఆడమంటావు, ముందు బేసిక్ పే చెప్పి దాన్ని బట్టి ఆలోచిద్దామన్నాను. అంటే ఆయన ఏమన్నాడో తెలుసా, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ నన్ను ఆడ ఆఫర్ చేసిన ఆఫర్ చెప్తున్నాను, మీరు 2 lakhs per month అన్నాడు. 2 లక్షలు నెలకి అంతేనా అన్నాను. కంపెనీ కార్ ఇస్తుంది, కంపెనీ క్వార్టర్ ఇస్తుంది, కంపెనీ క్వార్టరు మీకు రో హౌసెస్ అని ఉన్నాయి విశాఖపట్నంలో, అంటే 2 ఇళ్ళు డూప్లెక్స్ ఉంటాయి, రుషికొండ బీచ్ కనపడుతూ ఉంటుంది, ఆ రో హౌసెస్ వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయంట, అక్కడ ఒక ఇల్లు మీకు ఇస్తాను అన్నాడు. అంటే దాని రెంట్ ఎంతో తెలుసా, ₹1,00,000. నా హెచ్ఆర్ఏ 1 lakh, 2 lakhs శాలరీ, కంపెనీ కారు, 4 పనోళ్ళు ఉంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్లాస్, నువ్వు ఎకనామిక్ క్లాస్లో ప్రయాణించు, బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తావు, ఆల్ ఓవర్ టూర్స్ ఉంటాయి, ఇది నీ ప్యాకేజ్, యాక్చువల్స్ నువ్వు ఏది బిల్ పెడితే అది ఇచ్చేస్తారంతే, తీసేసుకో అన్నాడు. ప్రభువు ఇవ్వలేనిది ఆఫ్టర్ ఆల్ ఒక సీఎంఆర్ రోడ్ ఇస్తాడంటే నేను నమ్మగలనా? ప్రభువు నా కెపాసిటీని నాకు చూపించడానికి కోసం చూపించుంటాడు కానీ నాకు ఆశ పెట్టడానికి పెట్టి ఉండడు. సాతానుగా ట్రై చేశాడు నన్ను కొందామని. ఈడో 2 లక్షలకి, అంటే ఓవరాల్గా నా ప్యాకేజ్ 5 lakhs per month, 5 లక్షలు నెలకి, 5 లక్షలకి నన్ను కొందామని చూశాడు. చూస్తే నాకు నవ్వు వచ్చింది. నేను అన్నాను, సార్ ఆల్రెడీ నేనేం చేస్తున్నాను మీకు తెలుసా అంటే తెలియదు సార్ అని నేను చెప్పాను. నేను ఒక పాస్టర్గా పనిచేస్తున్నాను, నేను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను, యేసుక్రీస్తుకి ఒక శిష్యుడిగా బ్రతకడానికి తిప్పలు పడుతున్నాను, ఈ స్థాయిలో నేను ఇది విడిచిపెట్టి ఉద్యోగం చేసుకోవటం నాకు అవసరం అని నేను అనిపించట్లేదు, డబ్బు సంపాదించుకోవడం నాకు ఏం కాదండి అని అంటే ఆయన అన్నాడు, ఓ మీరు పాస్టరా, అలాగైతే మరీ మంచిది, ఇంకొంచెం బేరం ఆడుకుందామా అని అడుగుతున్నాడు. ఇంకొంచెం బేరం ఆడడం ఏంటి, ఈ ఆఫర్ కూడా ఉందా అని అడిగాను. అంటే అంటాడు, అవును సార్, ఎందుకంటే మీరు నీతిగా ఉంటారు కాబట్టి, మీరు అబద్ధం ఆడరు కాబట్టి, మీరు యథార్థంగా ఉంటారు కాబట్టి, మీరు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తారు కాబట్టి, మీ విలువైన జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి, మా కంపెనీకి కావాల్సింది మీరంటూ వాళ్ళే సార్. నేను అన్నాను, ఒరే మీకు ఎంత లిమిట్ ఇచ్చారా చెప్పరా బాబు, నువ్వు 5 లక్షల దగ్గర నన్ను కొనేద్దాం అనుకుంటున్నా, నీకు ఎంత ఇద్దాం అనుకున్నారంటే 8 lakhs ప్యాకేజ్ ఇచ్చారు సార్ నాకు, 8 లక్షల లోపు నేను ఎంత తగ్గొట్టినా మిగిలిన డబ్బులు నావే అన్నాడు హెచ్ఆర్కి. నేను ఆలోచనలో పడ్డాను రాత్రంతా, ప్రభువా నా విలువను పెంచిన నీకు కృతజ్ఞతలు, నా సామర్థ్యాన్ని గుర్తించిన నా విలువ, నా కెపాసిటీ గాడ్, దేవుడు, యేసు. ఉద్యోగం చేస్తే నేను సంపాదించే స్థాయి కంటే ప్రభువు నన్ను ఎంచుకున్న స్థాయి ఎంత గొప్పది, ప్రభువు పనికి నన్ను నేను సమర్పించుకోవడం ఎంత విలువ. నా జీవితంలో నా ఆనందం ప్రభు అని నా జీవితం మొత్తాన్ని ఆయన మీద దారపోసినప్పుడు నా విలువైన దేవుడు నన్ను సంతోషపరచడం కంటే ఆఫ్టర్ ఆల్ ఆడిచ్చేటువంటి 5 లక్షలు 8 లక్షలు నాకు సంతోషాన్ని ఇస్తాయా? కాదు. ఎందుకు? ఆ అనుభవం మార్చడానికి దేవుడు ఎంత ఆలోచించాడో నా మనసుని. 18.5 ఏళ్ళు కష్టపడిన తర్వాత అప్పుడు దేవుడు నన్ను పరీక్షించినప్పుడు ఏం చేస్తాడు ఈడు అనుకున్నాడు దేవుడు. ఈ ఓవరాల్ ఇయర్స్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి జరిగిన రోజులు లెక్కేసుకుంటూ వస్తే, ప్రభువా మాకు ఉద్యోగం ఈ ప్రభు అని అడుక్కున్న రోజులు నాకున్నాయి. ప్రభువు దగ్గర నేను ప్రార్థించి ఉద్యోగం తెచ్చుకుని, ఉద్యోగం ప్రభు ఇచ్చిన దానిలో పనిచేస్తూ, ఆ ఉద్యోగం ప్రభు విడిచిపెట్టి రమ్మన్నప్పుడు విడిచిపెట్టి వచ్చిన రోజులు నాకున్నాయి. కాబట్టి నాకు అదే శోధన ఉంటుందేమో అని చెక్ చేశాడు సాతాను. నా ప్రభు అప్పుడు అని ఉంటాడు, నువ్వు వెళ్ళరా, నా 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 సేవకుడు ఉన్నాడు అక్కడ, వెళ్ళరా, అడగరా ఉద్యోగం గురించి, చూడరా నిలబడతాడు అని అనుకుంటాడు ప్రభు ఆ సాతాను గడితో. అప్పుడు నాకు అనిపించింది, ఒక్క క్షణం కూడా ఇలా కదలలేదండి. అలారం ఎప్పుడు ఒకవైపు తిరుగుతుంది, వెనక్కి తిరగదు. ఒక్క నిమిషం ఇలా వెనక్కి తిరిగిందంటే మిషన్ పాడైపోయింది, స్ప్రింగ్ పోయిందని అర్థం. ఇట్ వాస్ డెడ్, ద టైమ్ పీస్ వాజ్ యూజ్లెస్. ఆ క్షణం ఇలా వెళ్ళిందా నా లైఫ్ పోయి ఉండేది, నా జీవితం వ్యర్థమని నాకు తెలుసుండేది. అసలు ఇలా అనిపించలేదు. దేవుని మీద కృతజ్ఞతలు, దేవుడంటే ఆనందం, దేవుడంటే సంతోషం, దేవుడంటే ఉల్లాసం, ఇంకా 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 దేవుని మీద ప్రేమ అత్యధికమైపోయింది. ఆ రోజు
ఎంతో సంతోషంగా చెప్పాను, ఐఎమ్ సారీ నేను మీ ఆఫర్ తీసుకోవట్లేదు. యూ కెన్ గూగుల్ మై నేమ్ యాజ్ ఆలివ్ గ్రీన్. ఒక్కసారి మీరు గూగుల్ చేయి, ఆలివ్ గ్రీన్ అని కొట్టు, నేను ఎవరినో కనపడతాను. ఆ తర్వాత నువ్వు ఇంకెప్పుడు నా ఫోన్ చేయకుండా ఆ నేమ్ నెంబర్ డిలీట్ చేయ దానిలో ఇచ్చాను. నా ఉద్యోగం నుంచి నేను వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ ఇప్పటికే వాడుతున్నాను. అందువల్ల వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయగలిగారు. ఆలోచిస్తే, వెనక్కి తిరిగి చూస్తే, నా చదువు నాకు ఇవ్వలేని ఆనందం, నా వివాహ వ్యవస్థ ద్వారా నేను పొందుకోలేని సుఖం, నా కుటుంబాలను విడిచిపెట్టడం ద్వారా నేను పొందని బాధ, నేను అనుభవించిన నా స్నేహితులతో మధ్యలో ఉండే స్నేహమాధుర్యం కన్నా గొప్పదైనటువంటి ఆ సంపూర్ణత, ఆ వెలితి యేసుతోనే ఫిల్ అయ్యింది. యేసుతోనే ఫిల్ అవుతుంది. యేసు క్రీస్తుతోనే అత్యధికమవుతుంది. యేసు నందున్న సంపూర్ణతయే నీకు మారుతుంది. యేసు నీకు ఫ్యాంటసీ కాదు, యేసు అంటే ప్యాషన్. యేసు కోసం ఏమైనా చేయాలనే ప్యాషన్, ఆ స్థితికి నీ హార్ట్ సేవకు వచ్చేస్తుంది. అది దేవుని సేవ చేయటం అంటే. అర్థమైందా? 10 మందిని పోగేసి భజన చేయటం, పాటలు పాడడం, సువార్తలు తిరగడం, చర్చి కట్టేస్తాం, సేవ చేసేస్తున్నాను. అసలు ఇది కాదు. ప్రభు కొరకు చేయాల్సిన పని వేరుంది. ఆ వేరైన పనికి ప్రభు కొరకు నువ్వు సిద్ధపడటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ఏర్పాటులో నువ్వు ఎక్కడైనా తొలగిపోయే ఛాన్స్ ఉంది. సపరేట్ అయిపోతావు. ఈ ప్రమాదం నీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాకు ఒక దైవజనుడు చెప్పాడు, మీరు ఉద్యోగం చేసుకుంటూ చేయగలిగితే, అంటే ఈ ప్లేస్లో మీరు 2 చోట్ల కూడా మీరు చేస్తారు కదా. కొంతమందికి ఆ పిలుపు ఉంటుంది, అందరికీ ఆ పిలుపు ఉండదు. దయచేసి అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు ఎక్కండి. దానికి సమర్థించుకోకండి. తెచ్చుకో, తినాలి కదండి. బైబిల్ ఏం చెప్తుంది? ఒకడు కష్టార్జితమైన ఆహారం సంతోషంగా తినాలి అని అంటే యెహోవా సెలవు లేకుండా తినగలడా? తినలేడు కదా. ఆయన కృప లేకుండా ₹1 నువ్వు బ్యాంకులో దాయగలవా? ₹1 దాచుకోగలవా జోబులో? అవ్వదుగా. ఏంటి మరి? ఆ సందర్భమే, ఆ ఆశ, ఆ ఆపేక్షే దేవుడు అయి ఉండాలి. ఆ స్థాయిలో గనక నువ్వు మారిపోతే శోధనలు ఏమి ఉండవండి. అందరూ అంటారు కదా, ప్రభు కొరకు ఆసక్తి మిగులుతుంది. నీ ముందు తెరవబడిన తలుపులు ప్రపంచంలో ఎవడు ముందు తెరవడు దేవుడు. ఇఫ్ యు సబ్మిట్ టు గాడ్, దేవుని కొరకు ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత సంతోషము, సమాధానము, తృప్తి లేని జీవితంలో యేసును బట్టి సంపూర్ణతను పంచుకున్న నీ లైఫ్, నీ ముందు ప్రతి తలుపు దేవుడు తెరుచుకుంటూ వెళ్తాడు. మెట్టలు తత్రిల్లిపోతాయి, ఎడారులు నీకు నీటి బుగ్గలను పుట్టిస్తాయి, అరణ్యాలు నడిచే త్రోవనిస్తాయి, కొండలు నీకు మార్గాలను సిద్ధపరుస్తాయి. అద్భుతమైన సేవ చేయిస్తాడు దేవుడు. ఈరోజు నీతిమంతులైన అనేకులు ప్రభు కొరకు మన ముందు నడిచిన మార్గదర్శకులుగా మారడానికి కారణం దేవుడంటే వారికి ఉన్నటువంటి ప్రేమ, అచంచలమైన అనిర్వచనీయమైన సమర్పణ, ప్రభు కొరకు బతకాలి అనే కాంక్ష. ప్రియమైన విశ్వాసులారా, సంఘస్థులారా, శిష్యులారా, సేవకులారా, చేతులు జోడించి అడుగుతున్నాను, మీ జీవితంలో దేవుని యొక్క విలువను లోక ఆశీర్వాదం సంపాదించుకునే విలువకు మార్చకండి. లోక ఐశ్వర్యాలు, కోరికలు తీర్చుకోవటానికి దేవుని పేరును వాడకండి. వీటి ద్వారా మీరు ఏదో సంపాదించుకుందామని దేవుని యొక్క సంఘాన్ని వాడుకోకండి, సేవకుల్ని వాడుకోకండి. ఈ దిక్కుమాలిన ఆశీర్వాదాలను ప్రకటించే ప్రదేశాల వైపు పారిపోకండి. దేవుని వైపు మీరు రాగలిగితే వాక్యపు జీవపు వెలుగు మిమ్మల్ని ఆసక్తిగా నడిపించి మీ ముందరవన్నిటినీ, మీ అవసరతలన్నీ తీర్చడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడని రుజువు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మిగిలిన విషయాలు రేపు విందాం. ప్రభు సహాయం తీసుకుంటూ వాటిని జయించడానికి సిద్ధపడదాం. లెట్ us pray.